ముందుగా క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఫిలిప్పు ద్వారా జరిగిన ఒక గొప్ప క్రియ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. 26వ వచనంలో, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు దూత ఏమని చెప్తున్నాడు? ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఫిలిప్పు సమరయ పట్టణంలో ఉన్నప్పుడు ప్రభువు దూత ఫిలిప్పుతో ఏమన్నాడంట? ఇదిగో నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళు, యెరూషలేములో నుండి గాజాకు వెళ్ళే ఒక అరణ్యం ఉంది, ఆ అరణ్యంలో మార్గం ఉంది, ఆ అరణ్య మార్గాన్ని వెంటనే కలుసుకో, ఆ అరణ్య మార్గంలోకి వెళ్ళు, అక్కడొక్కడు ఉంటాడు, నువ్వు వెళ్ళు అనగానే వెంటనే ఫిలిప్పు లేచి అరణ్య మార్గానికి వెళ్ళాడు. ఎవరంటే అక్కడ ఉండేదంటే, ఇదిగో అతను ఒక నపుంసకుడంట, ఐథియోపియా దేశస్థుడంట, ధనాగారం అంతటి మీద అధిపతి అంట. ఎవరి ధనాగారం అంటే ఐథియోపియా దేశంలో, ఐథియోపియా దేశాన్ని ఒక రాణి పాలిస్తూ ఉంది. కందాకే అనే పేరున్న రాణి ఐథియోపియా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఇతను మంత్రి అంట, నపుంసకుడు. ఆ రాజ్యపు ధనాగారం అంతటి మీద ఇతను అధిపతి అంట. అతను ఏం చేస్తున్నాడంటే తెలుసా? యెరూషలేంలోనికి వచ్చాడు. యెరూషలేంలోనికి వస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఐథియోపియా దేశం నుంచి యెరూషలేంలోనికి వచ్చి ఎందుకోసము? దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వస్తున్నాడు. అయితే ఇతడు ఇజ్రాయేలీయుడా, యూదుడా? కాదు, అన్యుడే. కానీ దేవుని యందలి యూదుల, అప్పటికి యూదా మతం అని పిలువబడుతుంది, ధర్మశాస్త్రం అందరి నమ్మకంతో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము పట్టణానికి వచ్చాడు. దాదాపు 1000 మైళ్ళ నుంచి వచ్చాడండి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి. నేడు కొంత దూరం ఉన్న చర్చ్కే మనం రాలేకపోతా ఉన్నాం, కానీ అతడు ఆరాధించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడంటే తెలుసా? 1000 మైళ్ళ దూరం నుంచి ప్రయాణమై వచ్చాడు. కేవలము దేనికోసము? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అతన్ని కలుసుకోమని ప్రభుదూత చెప్పాడు. ఇదిగో నువ్వు యెరూషలేమునకును గాజాకును మధ్యలోనున్న అరణ్య మార్గమునకు వెళ్ళుము, అక్కడొకడున్నాడు, అతన్ని కలుసుకోవాలని. ఇతగాడు అంటే ఈ నపుంసకుడు, ఇతని మంత్రి వచ్చాడు, ఆరాధన చేసుకుని తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. ఫిలిప్పు వెంటనే లేచి అతన్ని కలుసుకోవడానికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చూడండి, ఇతగాడు వచ్చాడు, మంత్రి ఎక్కడి నుంచి 1000 మైళ్ళ దూరం నుంచి వచ్చాడు, ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసుకొని తన పట్టణానికి తాను వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభువు దూత ఏమని చెప్పాడు? ఫిలిప్పుకి ఇతన్ని కలుసుకో అని చెప్పాడు. ఇతగాడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంట? ఊరికే అమ్మయ్యా ఈ ప్రాంతం ఏంటి బాగుంది, ఈ నదులేంటి ఇంత బాగున్నాయి, ఈ చెట్లేంటి ఇంత బాగున్నాయి అని అనుకుంటూ వెళ్తా ఉన్నాడా? యెషయా గ్రంథాన్ని పెట్టుకొని చదువుతూ ఉన్నాడండి. దేవుడు ఏమేం చెప్పాడో, తన ప్రవక్త ద్వారా ఏమేం మాట్లాడించాడో అని చదువుతూ చదువుతూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఫిలిప్పు వస్తూ ఉన్నాడు. ఫిలిప్పుతో ఆత్మ ఏమన్నాడో తెలుసా? ఇదిగో నువ్వు వెంటనే అతని రథాన్ని కలుసుకో, వెళ్ళు అని అన్నాడు. ఫిలిప్ ఆ విధంగా వస్తున్నాడు, రథం ఈ విధంగా వెళ్తూ ఉంది. అతను చదువుతూ ఉండడం చూస్తూ ఉన్నాడు. ఫిలిప్పు వెంటనే ఏమన్నాడంటే, ఇదిగో ఐథియోపియా దేశపుడు నపుంసకుడైన మంత్రి అయిన వాడా, నువ్వు చదువుతున్నదేంటో నీకు అర్థమవుతుందా అని అన్నాడు. చూడండి, ఒక మంత్రిని ఎవరైనా అలా అడిగితే మంత్రి ఏమంటాడు? ఎవడరో నువ్వు, నాకు అర్థం కాదనుకున్నావా, నాకు చదువు రాదనుకున్నావా, అసలు నా రథాల వెంట నువ్వెందుకు వస్తున్నావు, వెళ్ళిపో అంటాడా లేదా? ఈరోజు ఎవరైనా ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరైనా అధికారులు వెళ్తూ ఉన్నారనుకోండి, మనం పక్కకెళ్ళి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అంటే, అయ్యా అయ్యా రండి చెప్పు అంటాడా? లేకపోతే ఎవడరా నువ్వు,
ఎవడు రాని వీడిని పక్కకు రానిచ్చింది ఎవడు? తోసేయండి, వీడిని బయటికి తోసేయండి, దూరం తోసేయండి అంటారా? నేడున్న వాళ్ళైతే ఆ విధంగానే ఉన్నారండి. కనీసం పక్కనకు కూడా రానివ్వరు, పక్కన కూడా నిలవబడినివ్వరు. దూరం ఉంచు, దూరం ఉంచు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ అంతా చుట్టూ నిలబడితే వాళ్ళందరూ ఏదో ఆశ్చర్య కార్యాన్ని చూసినట్టు చూడాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ అతగాడు ఏమన్నాడంటే తెలుసా? మంత్రి అయినప్పటికీ, ఐథియోపియా దేశపు మంత్రి, ఆయన ధనాగారం అంతటి మీద అధికారి, ఏమన్నాడంటే తెలుసా? ఒకరు మార్గము చూపించకపోతే నాకు ఏ విధంగా తెలుస్తుందయ్యా? రా 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 వచ్చి కూర్చో, నా పక్కన కూర్చొని వేడుకున్నాడట. ఎంత గొప్ప స్థితితో చూడండి. దైవజనులకు దేవుడు ఇస్తున్న గొప్ప స్థితి, దైవజనులకు దేవుడిస్తున్న గొప్ప స్థితి అండి. చీప్ మనుషులు కాదు సువార్థికులు అంటే, తక్కువ వాళ్ళు కాదు సువార్థికులు అంటే. దేవుడు వారిని గొప్ప చేస్తాడు. తన రథం మీద తాను వెళ్తూ ఉంటే తన బలగము బందోబస్తు అంతా ఉన్నారండి, సెక్యూరిటీ ఉంటారు. ఒక మంత్రి వచ్చాడంటే ఊరికే ఒక్కడే రాడు, అతని చుట్టూ ఎన్నో రథాలు. వెళ్తా ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు చదువుతున్నదేందో నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు, ఒకడు మార్గం చూపించకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుందయ్యా? రండి, వచ్చి నాకు ఇది తెలియజేయండి, కూర్చోండి అని తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి వేడుకున్నాడు. రండి రండి అని. క్రీస్తులో ఉండే గొప్ప తత్వం అది, దేవునిలో ఉండే మనుషుల గొప్ప తత్వం అది. తానేదో మంత్రినని, తానేదో గొప్పవాడినని భావించాడు. ఇదిగో మనమంతా మట్టివారమే, ఒట్టివారమే, కొద్ది కాలం ఈ భూమి మీద ఉండి దేవుణ్ణి చేరుకోవాల్సిన వాళ్ళమే. కాబట్టి ఆ దేవుడు ఇలాంటి భేదాభిప్రాయాలను, తారతమ్యాలను చూపించొద్దు అన్నాడు. మనమందరం మనుషులమే కాబట్టి, రా, నేను మంత్రి అయినా సరే, రాజునైనా సరే, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో, చెప్పు నాకు దీని అర్థాన్ని, దయచేసి నాకు బోధించు అని అడిగినప్పుడు ఫిలిప్పు అక్కడికి వెళ్ళి కూర్చొని యేసు క్రీస్తు వారి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడండి. అడిగాడు, ఏమని అడిగాడో చూద్దాం. 32వ వచనంలో, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెవలే ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అన్నాడు. చదువుదాం మరొకసారి క్లియర్గా. 32వ వచనంలో, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. వచ్చాడు. అప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయండి. ఆ అధ్యాయాన్ని చదువుతున్నాడు. ఫిలిప్ అన్నాడు, ఏం చదువుతున్నావో చెప్పు ఒకసారి అంటే, ఇదిగో నేను యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం చదువుతున్నాను, ఇక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటా అంటే, ఆయన గొర్రెవలే వదకు తీసుకువెళ్ళబడ్డాడంట. బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా అయితే సైలెంట్గా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన కూడా మౌనంగా ఉన్నాడంట. న్యాయ విమర్శ చెయ్యకనే ఆయనకు అన్యాయంగా శిక్షను విధించారంట అని చెప్పగానే, ఇది నేను చదువుతున్నానని చెప్పి, అసలు ఈ ప్రవక్త యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించి తాను చెప్పుకుంటున్నాడా లేకపోతే వేరొకరి గురించి చెప్తున్నాడా అంటే, వెంటనే ఫిలిప్పు ఏమని చెప్పాడంటే తెలుసా? ఇదిగో దాన్నే, ఆ సందర్భాన్ని అనువు చేసుకొని యేసు క్రీస్తు వారి సువార్తను ప్రకటించాడండి. ఏమన్నాడంటే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. చూడండి, నేడున్న సమాజంలో అయితే అనేకులు, ఒక గొప్ప వ్యక్తి సువార్తకుని పక్కన పిలిపించుకున్నాడు అనుకోండి, ఏమండి మా చర్చ్ అలాంటిదండి, ఇలాంటిదండి, మేము ఇలా సేవ చేస్తున్నాం, అలా సేవ చేస్తున్నాం, మేము ప్రార్థన పెడితే 1000 మంది వస్తారండి, 10,000 మంది వస్తారండి, ఆ విధంగా అండి, ఈ విధంగా అండి అని తన గొప్పలు తాను చెప్పుకునేవాడు కనిపిస్తాడు ఈరోజు మనకి. కానీ ఫిలిప్ ఏం చేస్తున్నాడంట? తన గొప్పలు తాను చెప్పుకున్నాడా? లేకపోతే ఎవరి గురించి చెప్పాడట? యేసు క్రీస్తు సువార్తను ప్రకటించాడంట. ఇదే సమయము, ఇదిగో ఇప్పుడు నాకు అవకాశం దొరికింది యేసుక్రీస్తును గురించి చెప్పడానికి అని మొదలు పెట్టాడండి. చెప్తూ వచ్చాడు. ఇదిగో ఆ బొచ్చు కత్తరించు వాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రెపిల్ల ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా?
యేసుక్రీస్తు వారు అన్యాయంగా శిక్షనిచ్చారు. ఇదిగో దేవుని మాటలను చెప్పినందుకు, దేవుని గురించి ప్రకటించినందుకు ఆయనకు అన్యాయంగా సిలువ వేశారు. న్యాయ విమర్శ చేయకుండానే సిలువ వేశారు. రాత్రికి రాత్రి తీర్పునిచ్చేశారు. సిలువ వేసి ఆయనను చంపారు. ఆయనలోనికి రావడానికి మనుషులు ఏం చేయాలంటే, పాపము చేసిన వాళ్ళు మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొంది ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి అని చెప్పాడు. అప్పుడు త్రోవలో నీళ్లు కనిపించాయట. ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఫిలిప్పు. త్రోవలో నీళ్లు కనిపిస్తే ఐథియోపియా దేశపు నపుంసకుడు ఆపాడు బండిని. రథాన్ని ఆపమన్నాడు. ఇదిగో నాకు బాప్తిస్మం ఇమ్ము అన్నాడు. చూస్తాం ఆ మాటలు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. చూసారా, యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించి ఇదిగో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితేనే రక్షణ అని ప్రకటించబడినప్పుడు నపుంసకుడైన ఆ ఐథియోపియా దేశపు మంత్రి ఏం చేశాడంట? ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఆటంకమేమి? ఎందుకు? ఇంకేం ఆటంకం? వెంటనే నాకు బాప్తిస్మం ఇచ్చేసేయి అన్నాడు. నన్ను రక్షణలోకి నడిపించు, నన్ను క్రీస్తు సంఘస్థునిగా చెయ్యి, దేవుని నిబంధన సంబంధిగా చెయ్యి అని అన్నప్పుడు ఆటంకపరిచాడు. ఫిలిప్పు, ఆగు ఆగు, తొందరపడద్దు. అసలు నీ విశ్వాసం ఏంటి? నువ్వు బాప్తిస్మం ఇవ్వమంటున్నావు సరే, కానీ నీ విశ్వాసం ఏంటి అని అడిగినప్పుడు అక్కడ మనకు కింద రాయబడి ఉంటుందండి, ఫుట్ నోట్స్లో. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అప్పుడు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఏమన్నాడంట ఆ ఇథియోపియా దేశపు నపుంసకుడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. ఆ దేవుని కుమారులోనికి నేను వస్తే నిత్య జీవం ఉందని నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు నీ విశ్వాసం సరైనది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసం ద్వారానే నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఇదిగో పేతురు ఆనాడు చెప్పాడు, ఇదిగో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారన్నప్పుడు ఏలియావి వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారంటే మీరేమనుకుంటున్నారన్నప్పుడు పేతురు, యేసు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అంటే ఈ విశ్వాసమును బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. కాబట్టి ఆ ఒప్పుకోల్లోనే ఈనాడు బాప్తిస్మం పొందుకుంటున్నారు అనేకులు. ఆ ఒప్పుకోలుతోనే బాప్తిస్మం ఇవ్వాలి. అందుకనే ఫిలిప్పు వెంటనే అన్నాడు, నువ్వు నీళ్లు కనిపిస్తే బాప్తిస్మం ఇవ్వమంటున్నావు సరే, కానీ నీ నమ్మకం ఏంటి? నీ పూర్ణ హృదయంతో ఏమని విశ్వసిస్తున్నావు అన్నప్పుడు, ఇదిగో యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నేను నమ్ముచున్నాను, నా నోటితో నేనే ఒప్పుకుంటున్నాను, ఆయన దేవుని కుమారుడు, ఆయనలోనే రక్షణ, ఆయనలోనే పాప క్షమాపణ అని అనగానే నీవు పూర్ణ హృదయంతో ఇది విశ్వసిస్తున్నావు కాబట్టి నీ విశ్వాసము యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది సరి అయినదే కాబట్టి నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను సరే అని ఇద్దరు నీళ్ళలో దిగారు. బాప్తిస్మము ఇచ్చాడు ఫిలిప్పు. ఆ బాప్తిస్మం పొందిన తర్వాత సంతోషించాడంట. ఎవరు? ఐథియోపియా దేశపు నపుంసకుడు. నా పాపాలు క్షమింపబడ్డాయి, నేను రక్షణలోనికి వచ్చాను, నేను ఇప్పుడు నిబంధన సంబంధన అయ్యాను, క్రీస్తు శరీరంలోనికి నేను వచ్చాను, క్రీస్తు సంఘము సభ్యుడిగా నేను మారాను, ఇంకా నా పాప జీవితం అంతా కొట్టివేయబడి నూతన జీవము నాకు అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్మ వరము నాకు అనుగ్రహింపబడిందని సంతోషించుచు ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోయాడు. ఫిలిప్పు వచ్చిన కార్యం అయిపోయింది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును కొనిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత ఇంకా తన ఐథియోపియా దేశానికి వెళ్ళి తన రక్షణను కొనసాగించుకున్నాడు. ఇతగాడు ఎక్కడికి వచ్చాడంట? అజోతు అనే ఊరిలోనికి వచ్చి అక్కడ నుండి కైసరియాకు వస్తున్న మార్గ మధ్యమంతటిలో సువార్త ప్రకటిస్తూ వెళ్తా ఉన్నాడట.